ఈరోజు కడప నగరంలోని రైతు మార్కెట్లో ఎమ్మెల్యే మాధవి గారు మరియు వాసు మరియు దుర్గా ప్రసాద్ మైనారిటీ అధ్యక్షుడు జిలాన్ బాషా మాట్లాడుతూ మంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలను మేరకు రైతు మార్కెట్లో సరసమైన ధరలకు బియ్యం కందిపప్పు ఇస్తున్నామని, ముఖ్యమంత్రి బటన్ నొక్కడం మూలాన ఆకాశానికి ధరలు అంటాయని, కరెంటు బిల్ పెట్రోల్ ధరలు అధికంగా ధరలు పెరిగాయని, మార్కెట్లో సరసమైన ధరలకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి సాయిబాబా స్కూల్ అధినేత ఆ స్కూల్ పిల్లల మీద పైకప్పు ఊడి పడిపోయిందని, మా పార్టీలో మమ్మల్ని మేము చూసుకోమని ఒక స్త్రీ అని చూడకుండా చాలా దూరంగా మాట్లాడానని, చాలా బాధాకరమైన విషయం అయినా పెడతామని, పెట్టడం బుక్కలు పెట్టడం అంత మంచి పద్ధతి కాదని, స్కూల్లో జరిగినటువంటి పిల్లల మీద అన్యాయం జరిగింది. ప్రభుత్వం వారు సాయిబాబా స్కూల్ అధినేత ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. సమన్వయంతో కడప కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగర ప్రజలకు కందిపప్పు ధర 160 రూపాయలకే అమ్మేట్టుగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రైతు బజార్లో మన కడప శాసనసభ్యులు అభ్యురాలు శ్రీమతి మాధవి రెడ్డి గారు ఈరోజు కౌంటర్ రైతు బజార్లో ఓపెనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మండి బజార్లో కూడా నిర్ణయించిన కొన్ని అంగళ్లలో 5 సంవత్సరాల్లో మనకందరికీ తెలుసు నిత్యావసర సరుకుల ధరలు ఎలా పెరిగిపోయినాయో. ఈ గత ప్రభుత్వంలో ఏదో బటన్ నొక్కుతున్నాము, ప్రజలకు సంక్షేమం చేస్తున్నాము అని చెప్పిన బూటకపు మాటలు ఎలా ఉన్నాయంటే, రూపాయి ఇచ్చి ప్రజల దగ్గర నుంచి 10 రూపాయలు గుంజేసుకునే విధంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా దిగజారిపోయినాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వము, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఈ యొక్క ఎలక్షన్లో బాబు గారు చెప్పినట్టు నిత్యావసర సరుకుల ధరలన్నీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు రైతు బజార్లలో, అలాగనే మండీ మార్కెట్లలో, అలాగనే రిలయన్స్, విశాల్ మార్ట్, డీమార్ట్ ఇలాంటి మార్కెట్ ప్లేస్లలో ఈ యొక్క బియ్యం కానీ కందిపప్పు కానీ ప్రజలకు అందుబాటు వచ్చే ధరల్లో తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా 180 రూపాయలు ఉన్న కందిపప్పును ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి కరెక్ట్గా ఈ రోజుకు 1 నెల కావస్తుంది. ఎంత సూక్ష్మంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం పనిచేస్తుందనే దాని నిదర్శనం ఈరోజు నిత్యావసర సరుకులు ధరలు తగ్గుదలే దాని నిదర్శనం. 1 నెలలోనే ఎన్నికల్లో చెప్పిన గొప్ప హామీ అయిన పెన్షన్ కార్యక్రమాన్ని పెంచి 3 నెలల బాకీ కూడా తీర్చి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా 1 నెల లోపల పేద ప్రజలు పడుతున్న